తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హస్తిన కేర్ ఆఫ్ గా మారాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ 2 రోజుల నుంచి ఢిల్లీ టూర్లో ఉంటే ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మోదీ పిలుపుతో దేశ రాజధాని బాటపట్టారు. ఈరోజు పార్లమెంట్లోని పీఎం కార్యాలయంలో మోదీతో వీరు భేటీ కాబోతున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి అంశాలతో పాటు తెలంగాణలో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇక పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ బీజేపీ నేతల సమావేశానికి ఇప్పుడు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకే అస్త్రం నుంచి పెద్దలు ఈ భేటీ ద్వారా స్కెచ్ వేస్తున్నారా? ఇక ఇలా ఉంటే లగచర్ల ఇష్యూలో రేవంత్ సర్కార్ను కార్నర్ చేయడానికి బీఆర్ఎస్ కూడా హస్తిననే వేదికగా చేసుకుంది. అయితే ఈ టూర్తో కేటీఆర్ తన అరెస్టును ఆపడానికి మోదీని కలవడానికి వెళ్లారని అటు తీవ్ర విమర్శలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మొత్తానికి కారణాలు ఏమైనా తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రస్తుతం హస్తిన చుట్టే తిరుగుతున్నాయి. దీనిపై చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి హైందవి రెడ్డి గారు ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరి బీజేపీకి సంబంధించి ప్రస్తుతం నేతలంతా వెళ్లడాన్ని ఎలా చూడాలి? అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ఉంది, సంస్థాగత ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వీటన్నిటికీ సంబంధించి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించబోతున్నారా? బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాబోయే రోజులు ఎలా ఉండబోతుందో హైందవ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హైందవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి తెలంగాణ రాజకీయాలంతా ఇప్పుడు మన ఢిల్లీ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎంపీలు అటు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ప్రధాని పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. ఏం జరుగుతోంది అసలు? ఏముందండి, అసలు యాక్చువల్ గా ఎలక్షన్స్ అయ్యి తెలంగాణలో 1 year అవుతుంది. ఇప్పటి వరకు కూడా మేము సంస్థాగతంగా మా యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక దగ్గర ఉండి మోదీ గారితో ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. కాబట్టి విదేశీ పర్యటనలు, తర్వాత పార్లమెంట్ సెషన్స్ వరుసగా అయిపోయినాయి. మొన్నటి వరకు ఎలక్షన్స్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఒక లీజర్ పీరియడ్ అని దొరికింది. కాబట్టి సంస్థాగతమైనటువంటి విషయాల పైన ఢిల్లీకి పిలిపించుకొని మోదీ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ భేటీ అన్నది స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మనకు కూడా ఎలాంటి సమాచారం లేదు. వెళ్ళారు మా ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు బయటికి వచ్చి చెప్తే గానీ మనకు తెలియదు. మహారాష్ట్ర ఎన్నికల జోష్ ప్రధానిగా అని చెప్పేసి అనుకుంటున్నాం. హైందవ్ గారు, మహారాష్ట్ర ఎన్నికల జోష్ అయితే ప్రస్తుతం బీజేపీలో మరొకసారి కొత్త ఉత్సాహాన్ని నింపింది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా తెలంగాణలో రాబోయే రోజుల్లో కీ రోల్ పోషించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు దీని గురించి? డెఫినెట్లీ మేము ఇంకా మహారాష్ట్రలో జరిగేటువంటి విజయం ఏదైతే ఉందో, మాకు వచ్చిన విజయం నిజంగా అది 100% మహారాష్ట్ర ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ విషయంలో. అదేవిధంగా తెలంగాణలో ఖచ్చితంగా మేము మొన్ననే రావాల్సింది అధికారంలోకి, త్రుటిలో తప్పిపోయినాము. ఖచ్చితంగా మళ్ళీ మేము ముందరికి వెళ్తున్నాము. అదేవిధంగా 100% ఈ భేటీ తర్వాత మాత్రం 100% మాకు తెలంగాణలో ఒక కొత్త ఉత్సాహం అయితే వస్తుంది. ఒక జోష్తోన మళ్ళీ మా ఎమ్మెల్యేలు ఎంపీలందరూ రిటర్న్ వచ్చి మళ్ళీ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అంటే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అంటే త్రుటిలో తప్పిపోయామనేసి అంటున్నారు. మరి 8 కదా ఎమ్మెల్యే సీట్లు వచ్చినవి. 8 ఎమ్మెల్యే సీట్లతో త్రుటిలో తప్పిపోయాము అని అనడానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అంతే కదండి. ఇప్పుడు యాక్చువల్ గా మేము దాదాపు ఆల్మోస్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కి కానీ ఓటేసే పరిస్థితులలో ప్రజలు మాత్రం ఖచ్చితంగా లేకున్నారు. బీజేపీ విషయంలో కూడా ఇదే జరిగిందనమాట. మేము ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎన్నికల విషయంలో కానివ్వండి, లేకపోతే మా యొక్క పాలన విషయంలో మరి ఎక్కడో ప్రజలకి మరి మా మీద కొంత అవిశ్వాసం ఉన్నట్టున్నది. కాబట్టి మాకు సీట్లు రాలేదు, కానీ ఎంపీలు వచ్చాయి కదా మాకు. ఖచ్చితంగా 8 ఎంపీలు ఉన్నారు మాకు ఇప్పుడు. కాబట్టి ఈ విషయం బేస్ చేసుకొని డెఫినెట్లీ మేము అధికారంలోకి వస్తాం. ఎందుకంటే మన మహారాష్ట్ర విషయంలో కూడా ఇదే జరిగింది. మనకు ఎంపీలు తర్వాతనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయ్యాయి. అక్కడ ఎలక్షన్స్ లో ఇప్పుడు ఇవాళ మహాయుతి 100% ఓట్ శాతం తీసుకొని మేము మహారాష్ట్రలో కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ విషయం పైన 100% నమ్మకం ఉంది. పార్టీ నాయకత్వం పైన నమ్మకం ఉంది. ముఖ్యంగా మా మోదీ గారిపై నమ్మకం ఉంది. మా యొక్క స్థానిక నేతలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటన్నిటిపై నమ్మకం ఉంది. ప్రజలకి కూడా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవిశ్వాసం వచ్చింది. సంవత్సరం లోపల ఇంత దారుణమైనటువంటి పరిణామాలు ఒక రాష్ట్రంలో వస్తాయని చెప్పి ఎవరం కూడా ఊహించం అసలు చెప్పాలంటే. అక్కడ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కి ఎంతైతే పేరు వచ్చిందో అది వీళ్ళు కేవలం 11-12 నెలల్లో తీసుకొచ్చుకున్నారు. మరి అట్లాంటప్పుడు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మన తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ 100% నెక్స్ట్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తోంది. ఆ నమ్మకం మాకుంది, ఆ విశ్వాసం మాకుంది, మా కార్యకర్తలలో ఉంది.
అదే విశ్వాసంతో మేము ప్రజల లోపలికి వెళ్తాం. ఇక్కడ మీరేమో గవర్నమెంట్ ఫామ్ చేసే సత్తా రాబోయే రోజుల్లో ఉంది అనేసి అంటున్నారు. బట్ లోకల్ గా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడము, దూకుడుగా వెళ్ళడానికి ఏకతాటిపైకి రావట్లేదు అంటూ కూడా గత కొన్ని రోజులుగా వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని విషయాలకు సంబంధించి అంటే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగుతున్నారు తప్పితే సంస్థాగతంగా ఎమ్మెల్యేలు వీళ్ళతోటి కలిసి నడవట్లేదు, ఏకతాటిపైకి రావట్లేదు, బీజేపీలో ఆ లుకలుకలకి ఇంకా ఫుల్ స్టాప్ పడట్లేదు అన్న వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకీభవిస్తారా? లేదు అదంతా లేదు, బయట ఓన్లీ హంబక్ అంటారా? డెఫినెట్లీ ఏకీభవించాము. ఎందుకనంటే ఎవరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల పైన, ఆ స్థానిక సమస్యల పైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు, అసెంబ్లీలో కొట్లాడుతూనే ఉన్నారు, సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారు. ఎందుకు చాలా మటుకు కూడా ఎమ్మెల్యేలంతా ఒక తాటిపైకి ఎప్పుడు వస్తారు అని అంటే అసెంబ్లీ వేదికగా వస్తారు. లేకపోతే ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళకి పనులు ఉన్నాయండి. కామారెడ్డి ఎమ్మెల్యే కామారెడ్డిలో పనిచేస్తున్నారు కావచ్చు, కానీ మొన్నటి వరకు జరిగిన హైడ్రా గారు మీరు అనే దాంతో స్థానికంగా ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. మరి అటవీ భూములపైన మరి అది గుర్తులేదా మీకు? ఒక సెకండ్ మీరు అన్నదాని ప్రకారం ఏకీభవిస్తుంది. ఎందుకంటే నియోజకవర్గంలో నమ్మి ఓటేసిన ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. బట్ ఏంటంటే రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఏకతాటిపైకి వచ్చి గలం వినిపించాల్సిన సమయంలో ఆ ఒక్క రోజుకైనా నియోజకవర్గ సమస్యలు ఆ ఒక్క రోజుకి ఇదైపోవు కదా, ఆ ఒక్క రోజుకి పక్కన పెట్టేసి ఇక్కడ మేమంతా సమస్యల కోసము, సమస్య ఎక్కడున్నా మా నేతలంతా వస్తారు, ఫైట్ చేస్తారన్న ఒక మెసేజ్ ని బీజేపీ ఇవ్వలేకపోతోంది అనేది గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నది. లేదు, రాంగ్ క్వశ్చన్ మీరు అడుగుతున్నది రాంగ్. ఎందుకంటే మూసీ బాధితుల కోసము మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఇక్కడ. తర్వాత హైదరాబాద్ పైన ధర్నా చేసినప్పుడు కూడా ఉన్నారు. అదే విధంగా మొన్న మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేసినప్పుడు కూడా ప్రతి దగ్గరికి వెళ్ళారు. ఇంకా చెప్పాలి అని అంటే మా యొక్క ఎమ్మెల్యేలను ప్రతి దగ్గరికి కూడా మేము ఒక కార్యాచరణ రూపొందించి ఎక్కడికి వెళ్ళామన్నా కూడా ఏ ప్రాంతానికైనా వెళ్ళి వాళ్ళు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్తున్నారు కూడా. దాన్ని మీడియా వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ మా బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ మీడియా ఫోకస్ చేయాలి కదా, ఖచ్చితంగా మీరు కూడా అందులో పాత్ర వహించాలి కదా. మరి మేము ఎంత చేసినా కూడా ఇక్కడ నుంచి మీడియా ఫోకస్ అన్నది ఖచ్చితంగా ఉండాలి ఆ విషయంలో. కాబట్టి అంటే ట్రాక్ ని రాంగ్ సైడ్ పోనివ్వకుండా ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తున్నాము. గ్రూప్ 1 ఎగ్జామ్ లో విషయంలో పోరాటం చేసినాము, అప్పుడు మా ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నాము, అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ లేకుండా ఉన్నారు మా ఎమ్మెల్యేలు. ప్రతి విషయంలో పార్టీ ఏదైతే రాష్ట్రం గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి అయితే కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఫోకస్ అయ్యారు తప్పితే, హైందవ్ గారు గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి అయితే కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ధర్నా చేయడం వల్ల అది హైలైట్ అయిన తప్పితే ఆయన వెంట మాక్సిమం క్యాడర్ లేరు, ఆయన ఒంటరిగానే ఫైట్ చేశారు అన్న వాదన అప్పుడైతే బలంగా వినిపించే ప్రయత్నం చేస్తారు. అది విన్నారు, మీ దగ్గర కూడా వచ్చే ఉంటుంది కదా. అదైతే నేనున్నానండి, ఆ ధర్నాలో మేము కూడా పార్టిసిపేట్ చేసాం యాక్చువల్లీ. సో అందుకని చెప్తున్నాను, ఆ రోజు మాతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, 2-3 ఎమ్మెల్యేలు మాతో పాటు వచ్చారు కూడా. కాకపోతే ఏంటంటే అది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన కాదు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా మా సంజయ్ అన్న కానివ్వండి వీరు ఉన్నారు. ఎందుకోసం అంటే ఒక్కటే దగ్గర ప్రోటోకాల్ వైజ్ గా కూడా చూసుకుంటే ఒక దగ్గర కేంద్ర మంత్రులు ఇద్దరు ఉండడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఆ రోజు వేరే ఇంకొక దగ్గర మూసీ పరివాహక ప్రాంతాలలో పర్యటన కోసమని వెళ్ళారు వాస్తవాన్ని చెప్పాలంటే. కాబట్టి ప్రజలకు ఏవైతే ఉన్నాయో వాస్తవాలన్నవి తెలియచేయాలి ఖచ్చితంగా. 100% మా పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవు. బయటికి మీడియాలో చూపించడానికి మీకు ఒక వార్త కావాలి కాబట్టి మీరు ఒక వార్త మీరు ఊహించుకొని మీరు రాసుకుంటామనంటే దానికి మేము బాధ్యులం కాదు. అప్పుడు అంటే ఎక్కడ దానికి సంబంధించి ఖండించట్లేదు కదా ఇప్పటి వరకు. ఏకతాటి పైకి వచ్చేసి దానికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేదు సమస్య ఎక్కడున్నా మేమంతా వాలిపోతామని చెప్పడం కానీ జరగట్లేదు కాబట్టే కదా ఆ ఇష్యూ హైలైట్ అయిపోతా ఉంది. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు నేతలంతా లేదండి, ఇక్కడ నేను అదే అంటున్నాను, ప్రెస్ మీట్లు పెట్టడంలో నాంపల్లిలో ప్రతిసారి ఏదైనా చిన్న విషయం పైన అయినా కూడా, ఏదైనా ఏ చిన్న విషయం పైన రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల పైన ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకునేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. వాళ్ళు వస్తున్నారు, పెడుతున్నారు. మా బీజేఎల్పీ నేత కానివ్వండి, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా వచ్చి అక్కడ వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతిసారి వస్తున్నారు అక్కడికి. వాళ్ళు రాకేష్ రెడ్డి గారు కానివ్వండి, పాల్వాయి హరీష్ గారు కానివ్వండి, మన వెంకటరమణారెడ్డి గారు కానివ్వండి, లేదు అని అంటే రామారావు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. రాష్ట్ర కార్యాలయంకి వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళ సమస్యల పైన వాళ్ళు ప్రస్తావిస్తున్నారు అక్కడ విషయాన్ని.
కాబట్టి ఫోకస్ చేయలేదు అనడానికి లేదండి. ఖచ్చితంగా 100% ప్రజల లోపలనే ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నారు. రాష్ట్ర కార్యాలయంకి వచ్చినప్పుడు రాష్ట్ర కార్యాలయంలో కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు వాళ్ళు. సరే, మరి 3 పార్టీలు ప్రస్తుతం హస్తలోనే మకాం వేయడం జరిగింది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏం జరుగుతోంది? మూడు డిఫరెంట్ యాంగిల్స్ గురించి అయితే అటు కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు అయితే నడుస్తూ ఉన్నాయి. దేనికోసం అంటే కాంగ్రెస్ దేనికోసం వెళ్ళింది అనుకుంటున్నారు, బీఆర్ఎస్ దేనికోసం వెళ్ళింది అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఫస్ట్ థింగ్ మా పార్టీని ఇవాళ మా ఎమ్మెల్యేలను ఎంపీలను కేంద్రం నుంచి పిలిచారు సంస్థాగతమైనటువంటి సమావేశం కోసం, కాబట్టి వెళ్ళారు. ఈ విషయంలో డౌట్ లేదు. సెకండ్, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అధికార పార్టీగా ఉన్నప్పుడు కేంద్రంతో రకరకాలైనటువంటి పనులు ఉంటాయి. మరి వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు అన్నది అక్కడికి వెళ్ళొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ప్రెస్ మీట్ పెట్టి మేము పలానా సమస్య గురించి లేకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాము, ఇది మనకు ఓకే అవుతుంది, కేంద్ర ప్రభుత్వం సహకారంతో మేము ఇది చేస్తున్నాము అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్ అన్నది ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి ఉండాలి. మరి ఇప్పటికి 12 సార్లు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా దాదాపు నాకు సెంచరీ దగ్గర ఉన్నారనుకుంటాను ఢిల్లీకి పోయిన విషయంలో. బహుశా ఈ తెలంగాణ చరిత్రలో కూడా ఎవరు ఇన్నిసార్లు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ఎవరు కూడా వెళ్ళినటువంటి చరిత్ర అయితే లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేసుకుంటాడేమో, మరి అది ఆయనకే తెలియాలి విషయం ఏంటి అన్నది. బట్ స్టిల్ ఇవాళ ఏమంటామంటే హస్తినకు పోతున్నారు అని అంటే మీరు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఏం చేయాలి? మేము ఈ పలానా కేంద్ర మంత్రిని కలిసాము, ఈ యొక్క ప్రాజెక్ట్ పైన చర్చించాము, లేకపోతే ఈ ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాము, మరి నిధులు కావాలి అని చెప్పేసి మేము వెళ్ళొచ్చాము అని చెప్పేసి వాళ్ళు అక్కడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే క్లారిటీ ఉంటుంది. కానీ నువ్వు హస్తినకి ఇవ్వక ముందుకే ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి దానిలో ఇష్టమైనట్టుగా మా కేంద్ర మంత్రులను మన ప్రధాని గారిని ఇష్టమైనట్టుగా మాట్లాడి అడ్డగోలుగా నీకు నోటికి ఏదో వస్తుంది మాట్లాడేసి అక్కడికి పోయి నేను ఏదో చేసొచ్చా అని చెప్పేసి అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరం లేము. ఎందుకోసం అని అంటే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఇదే. స్టార్టింగ్ మొదటి నుంచి కూడా మంచిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉన్నట్టుండి ఆయన యొక్క అధికార దాహం కోసం అని చెప్పేసి ఆయన యొక్క మార్పు కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిల్లో ఎంత శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, ఎంత శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయో కూడా ఇవాళటి వరకు మనకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేంద్రాన్ని తిట్టడానికో లేకపోతే మోదీ గారిని తిట్టడానికో మా యొక్క కేంద్ర మంత్రులను తిట్టడానికో మాత్రమే ప్రెస్ మీట్లను వాడుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదే బాటలో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా నడుస్తున్నారని చెప్పేసి 100% నేను చెప్పగలుగుతానండి. కాబట్టి ఎవరైనా సరే ప్రతిపక్షం వెళ్ళండి, పాలక పక్షం పోని, కాకపోతే మీరు వెళ్ళినటువంటి యొక్క పర్పస్ ఏంటిది, మీరు వెళ్తున్నటువంటి యొక్క విషయం దేనికోసం వెళ్తున్నారన్న విషయాన్ని మీరు ప్రజల్లో క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఏదో చేస్తున్నారని చెప్పి అంటే ఒక క్లారిటీ లేనటువంటి పరిపాలన అన్నది తెలంగాణ నడుస్తుంది. కాబట్టి ఒకరు కేసులు తప్పించుకోవడానికి అని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు అని అంటే ఎంత అబద్ధం అని అంటే, కేటీఆర్ గారు మొన్న వెళ్ళి మా యొక్క కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్ళారు అన్నారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారిని, ఖడ్గే గారు అక్కడ ఉన్నటువంటి మా యొక్క ఎంపీని కలవడానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ నుంచి ఇవాళ వరకు కూడా కేటీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వము అఫీషియల్ గా ఆయనకు అపాయింట్మెంట్స్ ఇచ్చినటువంటి మంత్రులు ఎవరు కూడా లేరు. ఎందుకోసం అంటే గతంలో జరిగిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు కూడా ఇప్పటివరకు ఆచితూచి అడుగు వేస్తున్నారు బీఆర్ఎస్ విషయంలో. కాబట్టి ఏ విషయమైనా సరే ప్రతిపక్షమైనా కానివ్వండి, అటు బీఆర్ఎస్ కానివ్వండి, మేమైనా సరే మేము ఇవాళ ఇక్కడికి వెళ్ళాము, కేంద్రానికి వెళ్ళాము ఎందుకోసం అని అంటే ఒక క్లారిటీతో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ప్రజలకు కూడా అవగాహన వస్తుంది, గందరగోళం అనేది ఉండదు. లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అంటారు. ఎందుకోసం అని చెప్పేసి ఈ నెరేటివ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు కేవలం లగచర్ల ఘటనలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, ఈ నేపథ్యంలోనే మీరు గెయిన్ కావాలనుకుంటున్నారా? మరి హైందవి గారు ఒక సెకండ్, మనకు సీనియర్ జర్నలిస్టు విజయ్ గారు కూడా మనకు లైవ్ లోకి అందుబాటులోకి రావడం జరిగింది. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. విజయ్ గారు, అస్థిన బాట పట్టారు నేతలంతా, ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజను.
బీజేపీ వాళ్ళైతే మా పార్టీ బలోపేతానికి సంబంధించి రాబోయే ఎలక్షన్ సంబంధించి పార్టీని ఒక తాటి పైకి తీసుకొచ్చేందుకు రకరకాల అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు అనేసని, కాంగ్రెస్ వచ్చేసి రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర మంత్రుల్ని అలాగే ప్రధానిని కలిసి దానికి సంబంధించి అని అంటున్నారు. మరి బీఆర్ఎస్ వెళ్ళడానికి రీజను కేటీఆర్ అరెస్ట్ నేపథ్యంలో అక్కడి నుంచి లేదో హామీ తీసుకోవడానికే ప్రస్తుతము ఆయన అస్థిన బాట పట్టారు. లగచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ తప్పదు, దాన్ని తప్పించుకునేందుకే కేంద్రంతో అంటకాగడానికి వెళ్తున్నారు అనేసన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఏమంటారు? చూడండి, తెలంగాణకు ఈ పరిస్థితి, తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది అప్పుడే. ఇక ఢిల్లీ వాళ్ళు గుజరాత్ వాళ్ళ మాట వినాలి, వాళ్ళు ఢిల్లీ వాళ్ళ మాట వినాలి. తెలంగాణ ఇప్పుడు అదే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లుంది, ఢిల్లీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. మోడీ ఎవరి మాట వింటున్నాడు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట వింటున్నాడు. తెలంగాణ చేసుకున్న పుణ్యం ఇట్లనే ఉన్నది అనిపిస్తుంటది. తెలంగాణ మాదిరిగా తెలంగాణ వాళ్ళంగా పక్క వాళ్ళని చూసి ఇప్పుడు మా తెలంగాణ నవ్వులపాలు అయిపోయింది 10 ఏళ్లకే అన్నట్టు మనకు తెలిసిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఢిల్లీ అమరావతి మాట వింటుందా, ఢిల్లీ మాట అమరావతి వింటుందా తెలిసిపోయింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తున్నారు. మన దయవల్ల 16 మంది గెలిచారు 2 పార్టీల నుంచి. ఊరికే ఢిల్లీ కురకాలి. ముఖ్యమంత్రి గారు అయితే 28 సార్లు పోయిండు ఇప్పటికి. బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ కంటే ఎక్కువ వెళ్ళిపోయిండు ముఖ్యమంత్రి గారు. బీజేపీ వాళ్ళు ఆనే ఉంటారు. వాళ్ళు ఊరికే గుజరాత్ పోయేపరు, గుజరాత్ వాళ్ళ మాట వినాలి. తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది 10 సంవత్సరాల కాలంలోనే. ఆ పరిస్థితి మాత్రం తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు ఉన్న అటువంటి విషయాలు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జాతీయ పార్టీలు కదా. ఆంధ్రప్రదేశ్కి నిధులు ఎన్ని పోయినాయి, తెలంగాణకి ఎందుకు రావట్లేవు? 8 ఎంపీలు. పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోయిందండి. కూలిపోయిన జాతీయ ప్రాజెక్టు కూలిపోయిన దానికి కూడా మళ్ళీ డబ్బులు ఇట్లా బాగుంది, ఇట్లా డబ్బులు ఇచ్చేస్తున్నారు కేంద్రం. తెలంగాణకు కనీసం కాళేశ్వరం జాతీయ హోదా ఇవ్వట్లేరు, పాలమూరు రంగారెడ్డికి ఇవ్వట్లేరు, మెట్రో రైలుకి ఏమన్నా ఇస్తలేరు, ఇంకేది ఏమన్నా ప్రాజెక్టు ఏమంటే ఇస్తలేరు. ఉన్న రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు తప్ప తెలంగాణకు అదనంగా ఒక్క పైసా లేదు. కాళేశ్వరం విషయాల్లో అవకతవకలే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ నడుస్తున్నాయో చూస్తున్నాము. ఇప్పుడు మరి జాతీయ హోదా గురించి మాట్లాడడం కరెక్టే అంటారా? ఇప్పుడు పోలవరం ఏటీఎం అని ప్రధానమంత్రి చెప్పిపోయి మళ్ళీ డబ్బులు ఇస్తుండు. ఏటీఎం లో డబ్బులు వేస్తుంది ఎవరు మరి? ఓకే, ప్రధానమంత్రి వేస్తున్నాడు అండి. ఏటీఎం చంద్రబాబు నాయుడుకు ఏటీఎం లాగా పోలవరం ఉపయోగపడుతుంది అన్నాడు ప్రధానమంత్రి మోడీ గారే. మరి ఇప్పుడు అదే ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు డబ్బులు కూలిపోయిన దానికి డబ్బులు ఎందుకు ఇచ్చిండు? ఏటీఎంలు ఇచ్చేసి ఏటీఎం నుంచి తీసుకొని మళ్ళీ ఈయనకి అందిస్తున్నా, అది లేదు అన్నటువంటిది రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నారు. దాంతో భయపడి వేస్తున్నాడు. ఏటీఎంలో డబ్బులు వేస్తామని ఈయన తీసుకుంటా ఉన్నాడు. బ్యాంకు లాగా ఉపయోగపడ్డది. ఎందుకు? ఎంపీల పవర్ ఉంది. ఇక్కడ ఏమైంది? ఎంపీలు పోయి కాళ్ళు ముక్తుండ్రి, చెప్పులు మోస్తుండ్రి, మొత్తం ఢిల్లీలో సాగిల పడిపోయారు 2 పార్టీలు. మరి బయట విన్నదానికి ఇప్పుడు విజయ్ గారు మాట్లాడుతున్నానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ నేపథ్యంలో అరెస్ట్ ఆపేందుకే ప్రధానితో భేటీ కాబోతున్నారు, వెనకాల లోపాయికార ఒప్పందాలు జరగబోతున్నాయి అన్న వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరేమో కంప్లీట్ గా బీజేపీకి బీఆర్ఎస్ అగెనిస్ట్ గానే ఉందన్న వాదన మీరు తెర మీద తీసుకొస్తున్నారు. నేను తీసుకురావడం కాదు మేడం, ఎలక్షన్ లో 3 పార్టీలు ఫైట్ చేసినాయి. ఏ పార్టీ పొత్తు లేదు. నా అభిప్రాయం 3 పార్టీలు నిజంగా రియల్ ఫైటింగ్ చేసినాయి. అయిపోయింది. నేను తెలంగాణ యాంగిల్లో మాట్లాడుతున్నాను కదా. తెలంగాణ యాంగిల్లో తెలంగాణ పౌరుడుగా తెలంగాణ వాదము, తెలంగాణ అస్తిత్వం ఉన్నట్టు వాళ్ళే శాసించాలని కోరుకుంటా నేను. ఎవరో ఢిల్లీ ఆయన ఆదేశించాలి, గుజరాత్ వాళ్ళు ఆదేశిస్తే మనం పాటించాలి ఉండదుగా. మనం ఆదేశించాలి, ఢిల్లీ వాళ్ళు పాటించాలి, అట్లుండాలి కదా. అంటే ఏపీలో ఒకలాగా ఇక్కడ ఒకలాగా అంతేనా? ఏమంటారు? ఏపీలో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా నడుస్తుంది అంతే. ఇప్పుడు కనబడేది స్వచ్ఛం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. కూర్చుంటాడు ప్రధానమంత్రి, లెమ్మంటే లేస్తాడు, లెమ్మంటే లేస్తాడు. మిగతా అన్ని 28 రాష్ట్రాలలో ప్రధానమంత్రి చెప్పినట్టు కూర్చోమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు. ఎందుకుంది మరి ఆ పరిస్థితి? మిగతా దేశం అంతా ఒక తీరుగుంది, ఈ 2 రాష్ట్రాల పరిస్థితి ఎందుకుంది? మనం కూడా తెలంగాణ కూడా శాసించేటట్టే ఉండాలి కదా. ఢిల్లీ దగ్గర 28 సార్లు ముఖ్యమంత్రి పోయి 1 పైసా రాలే, ఇంత 25 రూపాయలు రాలే. వీళ్ళు ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగినా 8 ఎంపీలు ఉన్నాయి, ఏం సాధించలేకపోతున్నారు. మరి ఎందుకు మరి తెలంగాణ 10 సంవత్సరాలకే ఇట్లా అయిపోయిందా? అది కోరుకుంటున్నా నేను. తెలంగాణ శాసించేటట్టు ఉండాలి, తెలంగాణ పోయి అడుక్కునేటట్టు కాదు కదా.
ఇప్పుడు శాసించి తెచ్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ బీహార్ వాళ్ళు శాసించి తెచ్చుకుంటున్నారు. మనమే డబ్బులు ఇస్తున్నాం. ఇంకా తెలంగాణ వాస్తవానికి ఏంటంటే తెలంగాణ అనే రాష్ట్రము ప్రజలు ఉత్పత్తి చేసిన ప్రజలు కొనుగోలు శక్తి పెరగడంతో దాదాపు 4 లక్షల కోట్లు ఇచ్చినాం. తిరిగి రిటర్న్ మనకు 1,50,000 కోట్లు మాత్రం. అది కూడా ఏంది యాజ్ ఎ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మన భారతదేశంలో ఉన్నందుకు ఆ బాధ్యత ప్రకారం 42 రావాల్సిన 42% రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అంశం అది. అదనంగా ఏముంది? అదనంగా నీకు గుజరాత్కి పోతున్నాయి, అదనంగా ఉత్తరప్రదేశ్కి పోతున్నాయి. ఎగ్జాంపుల్ కూడా మన నుంచి రూపాయి పోతే మనకు 40 పైసలు వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి పోతే వాళ్ళకు 3 రూపాయలు వస్తుంది. మా బీహార్ నుంచి రూపాయి పోతే రిటర్న్ బీహార్కు 3 రూపాయలు పోతుంది. ఇక్కడ మనదే అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే తెలంగాణకి ఏంది అనేది. మీరు రూపాయి ఇచ్చినోడు 40 పైసలు ఎందుకు తీసుకోవాలి? రూపాయి ఇచ్చినోడు 3 రూపాయలు ఎందుకు తీసుకోవాలి? రూపాయి ఇచ్చినోడికి కనీసం ₹1.50 ఇస్తే ఇంకొంచెం పుషప్ ఉంటుంది. మరి వీళ్ళు 2 జాతీయ పార్టీలు 8 మంది ఉన్నారు, 16 మంది ఎంపీలు ఉన్నారు. ఏమైంది? ఒక్కటన్నా అదనంగా ఏం రాలేనటువంటి సాధించలేనటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ ఉన్నది. ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక కేసులు మొత్తం అంతే కదా. కేసులు ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్గానే ప్రధానమంత్రి మోడీ మీద ప్రధానమంత్రి పైరవీ చేసి అదానికి కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నారని శ్రీలంకలో చెప్పారు. ఆస్ట్రేలియాలో పోరాటం జరుగుతుంది. కెన్యా నుంచి వాళ్ళ మీద విచారణ లేదు. ఇక భారతదేశంలో చిన్న వాళ్ళ మీద ఈడీ దాడులు చేస్తుంది, సిబిఐ దాడులు చేసి అరెస్ట్ చేస్తారు, లోపటేస్తారు. మరి అదాని విషయంలో ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని ఇన్ని వార్తలు, ఇన్ని దేశాలలో ఆందోళనలు, ఇన్ని దేశాలు ఉంటే అసలు ప్రైమ్ మినిస్టర్కి పట్టినట్టు ఉండదు. ఈ భారతదేశం అసలు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అంశమే కాదు ఇట్లాంటి అని. అదాని భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తే కాదన్నట్టు వ్యవహరిస్తుండ్రి. ఇక్కడ మనం మొత్తం మిగతా రాష్ట్రాలలో ఒక కోటి రూపాయలు అటు ఇటు జరిగానే సిబిఐ ఊరికి వస్తుండే. ఇవన్నీ ఏంటి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు మొత్తం భారతదేశ సంపద. ఇంకొకటి కూడా చూడండి, అదాని కంపెనీలు అన్ని కలిపి 60,000 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఆయన ప్రపంచ ధనవంతుడు ఎట్లా అయిండు? ఆఫ్టర్ మన ఆర్టీసీకే 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ అండ్ విద్యుత్ ఉద్యోగులు కలిపితే దాదాపు 70,000 మంది. 70,000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కూడా ప్రపంచ ధనవంతులు కావాలి కదా. సంస్థలు ప్రపంచ నెంబర్ 1 కావాలి కదా సంస్థలన్నా. మరి 60,000 మంది ఉన్నటువంటి అదాని సంస్థలు ప్రపంచ ధనవంతుడు ఎట్లయిండు? ఇంకా టాటా ఉంది. టాటా దాదాపు భారతదేశంలో 12 లక్షల మంది భారతీయులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఆ టాటా కంపెనీ కూడా ప్రపంచ ధనవంతులలో లేదు. ఆ సంస్థ వాళ్ళు కూడా ఎంతేంది భారతదేశ టాటా అనేది చారిటీ కింద ఉంటుంది కదా దాన్ని. మరి అదన్నా చారిటీ ఉన్న 12 లక్షల మంది ఎంప్లాయీస్ అండి. ఓకే, టాటా గ్రూప్ లో పనిచేసేది 12 లక్షల మంది ఉద్యోగులు. ఎంత ప్రొడక్షన్ చేస్తుంది అనుకోవాలి మనం. మరి అదాని ఏం చేయదు, ప్రొడక్షన్ లేదు. 60,000 మంది ఉద్యోగులతోటి ప్రపంచ ధనవంతుడు అయిందంటే ఇక అర్థం కాదు. మోసం కాకపోతే ఏముందండి. మరి హైందవ్ గారిని అడుగుతాం. మీరు చేసిన ప్రశ్నలకు సంబంధించి హైందవ్ గారి దగ్గర సమాధానం. హైందవ్ గారు, ఏపీని ఒకలాగా, బీహార్ ఏపీని ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా చూస్తున్నారు. ఎందుకు ఈ వివక్ష? దాంతోపాటు దానికి సంబంధించి ఇంత పెద్దగా రన్ అవుతుంది. దాంతోపాటు కేసులకు సంబంధించి అంటే ఎవరికి లేవు అన్నట్టు పోర్ట్రైట్ అనేది ఇప్పుడు విజయ్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఏంటో మరి నిజంగానే తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపిస్తుందా? ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, మీరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని బ్రదర్ ఒకసారి మీరు చెప్తారా, మీరు ఏ జర్నలిస్ట్ ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నారు, లేకపోతే ఇండిపెండెంటా, లేకపోతే మీరు ఫ్రీలాన్సరా, లేకపోతే ఏదైనా పత్రికకు పనిచేసేటటువంటి జర్నలిస్టా? మీరు మీకు చెప్పాలా? మీ బీజేపీకి చెప్తేనే పనిచేస్తారా? ఆఫ్ కోర్స్ అండి. మీకు సమాధానం మీకెందుకు చెప్పాలి? మీకెందుకు చెప్పాలండి? మీకెందుకు చెప్పాలండి? ఎవరు చెప్పింది? మీలాగా పిచ్చి మాటలు మాట్లాడకండి, పిచ్చి మాటలు మాట్లాడకండి. మీకు జర్నలిస్టులు ఎవరో తెలియదు, మీకు జర్నలిస్టులు ఎవరో తెలియదు. విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండి. జర్నలిస్ట్ అని తెలియదు అంటే మీరు అసలు జర్నలిస్టే గారు. మీరు
ఎక్కడ చూసినా మీ ఫేసెస్ ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క సెకండ్ విజయ్ గారు మాటలు కాదు జర్నలిస్ట్ ఏమంటారంటే బీజేపీ ఇంకా కాసేపటికి ఇంకేమంటారంటే నేను జర్నలిస్ట్ కాదు ఈయన పాకిస్తాన్ ఏజెంట్ ఇంకో ఏజెంట్ బిఆర్ఎస్ మనిషి కాంగ్రెస్ మనిషి ఈయన ఐఎస్ఐ మనిషి టెర్రరిస్ట్ ఇవే వస్తాయి అర్బన్ నక్సల్ గట్టిగా ప్రశ్నిస్తే చాలు గట్టిగా ప్రశ్నిస్తే చాలు టెర్రరిస్ట్ వీడు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి విజయ్ గారు ఒక్క సెకండ్ విజయ్ గారు ఇప్పుడు మీకు సమాధానం చెప్తారా నేను ఈ ఇష్యూ కావాలా మీకు సమాధానం చెప్పలేక చెప్పండి మీరు ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఎందుకు గుజరాత్ లో చెప్పలేదు ఇక్కడ ఎందుకు ఏం నిధులు ఇవ్వలేదు ఎందుకు ఇస్తలేదు అని చెప్పండి అదే ఒక్క సెకండ్ మన కాంగ్రెస్ నుంచి శివకుమార్ గారు స్టూడియోకి వచ్చారు ఒక్క సెకండ్ విజయ్ గారు ఒక్క సెకండ్ విజయ్ గారు పర్సనల్ అబ్యూస్ కి వెళ్తున్నారు విజయ్ గారు హైందవి గారు ప్లీజ్ ఒక్క సెకండ్ విజయ్ గారు ఒక్క సెకండ్ విజయ్ గారు ఒక్క సెకండ్ హైందవి గారు ఒక్క సెకండ్ హైందవి గారు ప్లీజ్ పౌరుడినే అనుకోండి హైందవి గారు ఒక్క సెకండ్ హైందవి గారు విజయ్ గారు ఒక్క సెకండ్ ఆగండి విజయ్ గారు ఒక్క సెకండ్ హైందవి గారు విజయ్ గారు సీనియర్ జర్నలిస్టు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చేశారు ఆయనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అంటే ఒక ఐడెంటిటీ ఉన్న వ్యక్తులనే మనం ఇక్కడ స్టూడియోలో కూర్చోబెడతాము అది కూడా మీరు అర్థం చేసుకోవాలి మనం అంటే మీరు ఎక్కడ చేశారంటూ ఒక జర్నలిస్ట్ని అంటే యాజ్ ఎ సాటి జర్నలిస్ట్గా అంటే జర్నలిస్ట్ని క్వశ్చన్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు హైందవి గారు ఒక్క సెకండ్ మీరు వినట్లేదు హైందవి గారు విజయ్ గారు మీరు వినట్లేదు హైందవి గారు విజయ్ గారు ప్లీజ్ మాట్లాడు అర్బన్ నక్సల్స్ పాకిస్తాన్ లింక్ బీజేపీ మాట్లాడేదే ఇది విజయ్ గారు ఒక్క సెకండ్ విజయ్ గారు మీరు అడిగిన దానికి చెప్పండి విజయ్ గారు తెలంగాణ విజయ్ గారు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ హైందవి గారు ఒక్క సెకండ్ అండి విజయ్ గారు ప్లీజ్ తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన వాళ్ళము విజయ్ గారు మీరు లేని మేము కొట్లాడతాము తెలియదు విజయ్ గారు మీరు ఒక్క సెకండ్ విజయ్ గారు మీరు ఒక్క సెకండ్ ఆగండి విజయ్ గారు హైందవి గారు ఆగారు మీరు ఆగట్లేదు విజయ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు విజయ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉన్నదాన్ని విజయ్ గారు ప్లీజ్ దయచేసి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు అసలు ఒక మాట వినకపోవడం కరెక్ట్ కాదు విజయ్ గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు ఉద్యమకాలం నుంచి మీరున్నారు మీలాంటి వాళ్ళు సరే అవతల వాళ్ళు అడిగినప్పుడు ఓపికగా సమాధానం చెప్పాలి కానీ మీరు కూడా అలాగే ఆవేశపడితే ఎలా చెప్పండి మేడం నన్ను అనడమే ఈమె ఏదో అయినట్టు హైందవి గారు మీరు ఆగండి విజయ్ గారు నేను చెప్తాను ఉద్యమకాలం నుంచి హైందవి గారు చెప్పారు మీరు చెప్పారు ఒక ఛానల్ కి వచ్చినామంటే ఇది కొత్త ఒక్క నిమిషం విజయ్ గారు నేను చెప్తాను విజయ్ గారు వ్యక్తిగతమైన అంశాలు కాదుగా ఇవి విజయ్ గారు నేను చెప్తాను ఒక్క సెకండ్ విజయ్ గారు బీజేపీలో చేరిర్రు మీకున్న పదవి ఏంది మీ పదవి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ అడిగితే వాళ్ళకి ఎట్లుంటది విజయ్ గారు ఒక్క సెకండ్ అందుకే నేను మీరు ఒక్క నిమిషం మీరు నాకు గ్యాప్ ఇస్తే నేను హైందవి గారితో మాట్లాడతాను మీరు ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తే నేను హైందవి గారితో మాట్లాడతాను మేము కాళేశ్వరం కింద ఇచ్చినాం దీనికి ఇచ్చినాం అని ముఖం మీద కొడతారు అవి లేవు కాబట్టి పర్సనల్ అటాకింగ్ అవి ఉండాలి ముందు ఆ సబ్జెక్ట్ లేక పనికిమాల విషయాలు వ్యక్తుల మీద దాడులు చేస్తారు ఒక్క సెకండ్ విజయ్ గారు మీరు అడగండి హైందవి గారు విజయ్ గారు ఉద్యమకాలం నుంచి ఉన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆల్మోస్ట్ చాలా మంది నేతలకు కూడా ఆయన తెలుసు ఉద్యమ కాలం నుంచి వాళ్ళ వాయిస్ వినిపించారు అంటే ఏదో ఇప్పుడే అలా వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తిత్వము ఆయనది కాదు ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకు కూడా ఆయన తెలుసు కాబట్టి దయచేసి ఆయనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి ఒక వ్యక్తిని మామూలుగా మనం మీరు అడిగిన ప్రశ్నలకు సంబంధించి మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఆయన సమాధానం చెప్తాను పర్సనల్ అటాకింగ్ అయితే అవసరం లేదు అని ఆయన క్లియర్గా చెప్తున్నారు ఒక్క 2 seconds మీరు గ్యాప్ ఇస్తే మన కాంగ్రెస్ లీడర్ శివకుమార్ గారు కూడా మనకు స్టూడియోకి రావడం జరిగింది
జరిగింది. శివకుమార్ గారు నమస్తే. పర్సనల్ అటాకింగ్ కాదండి నేను అడిగింది. జస్ట్ నేను ఏంటంటే ఒక పోలవరం విషయం చెప్పండి. మీరు పనికిమాల వ్యక్తుల మీద డిస్కషన్ ఆంధ్ర గురించి నాకు అవసరం లేదండి. విజయ్ భాయ్ హైందవి గారు కొంచెం ఓపిక పట్టండి. ఇద్దరు కూడా డిబేట్లలో వస్తారు, మంచి మాట్లాడతారు. ఎందుకు ఈ విషయంలో పర్సనల్ గా సబ్జెక్ట్ వెళ్ళిపోదాం. సబ్జెక్టే మాట్లాడండి, వ్యక్తిగతంగా అవసరం లేదు. సబ్జెక్ట్ మాట్లాడండి. శివకుమార్ గారు, హైయెస్ట్ అంటే బీజేపీ నేతల కన్నా 28 సార్లు తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళి ఏం తీసుకొచ్చారు, ఎందుకు అంటే ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణ వాళ్ళు అడిగే పరిస్థితిలో ఉండాలి కానీ సాగిలపడే పరిస్థితిలో ఉండకూడదు. మరి హస్తినకు అంటే తెలంగాణ సీఎం ఎందుకు వెళ్తున్నారు అనేది క్వశ్చన్. ప్రతిపక్షాలు. న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో వాళ్ళకి నమస్కారం. ఒకటి ఏమంటండి, ఇలా బీజేపీ పెద్దగా 28 సార్లు పోయినరు, 26 సార్లు పోయినరు అనేది ఏం లెక్క పెడతారనేది నాకు అనిపించలేదు. ఒక బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ మట్టు ఇది చేయడం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు గతంలో వాళ్ళు ఎట్లాగో ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రినో లేకపోతే అక్కడున్న మినిస్టర్లను, సెంట్రల్ మినిస్టర్లను తెలంగాణ గురించి కానీ తెలంగాణ విభజన గురించి కానీ వాళ్ళు అడిగింది లేదు, మాట్లాడింది లేదు. ఎప్పుడైనా ప్రధానమంత్రి వచ్చినా వాళ్ళు ప్రోటోకాల్ పాటించింది లేదు, ఇటు గవర్నర్కి ఒక ప్రోటోకాల్ పాటించింది లేదు, ఎవరికి మర్యాదపూర్వకంగా బిహేవ్ చేసింది లేదు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో 25 సార్లు పోయినరా, 27 సార్లు పోయినరా, 28 సార్లు పోయినరా అనే రకంగా వీళ్ళొక ప్రచారం చేయడానికే ఇది పెట్టిండ్రు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ కూడా ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు ప్రాంతీయ పార్టీలు, అదొక నేషనల్ పార్టీ. అదే తర్వాత నెక్స్ట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోవడం, ప్రతిసారి ఒకవేళ ఢిల్లీకి వెళ్ళినా ఇటు మంత్రులను కానీ లేకపోతే ప్రధానమంత్రులను కానీ లేకపోతే హోంశాఖ మంత్రిని కానీ లేకపోతే స్పీకర్ని కానీ లేకపోతే ఢిల్లీలో అక్కడే ఉన్న హైకమాండ్ కానీ ఇవన్నిటిని కూడా ఒక్కసారి వెళ్ళినప్పుడు పని చూసుకోవడం రావడం అవుతుంది తప్ప ఏదో విలాసాలకో లేకపోతే వేరే రకంగా వ్యక్తిగత దీనికి ముఖ్యమంత్రి గారు పోయింది లేదు. కానీ వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి ప్రత్యారోపణ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేసి చూపించింది. ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రతి దగ్గర వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఇమీడియట్గా ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆన్సర్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఈరోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదా హరీష్ రావు కానీ వీళ్ళెవరు కూడా సరిగా అయితే లేదు. ఓకే, మరి హైందవి గారు, విజయ్ గారు ఇంకా ఏంటిది కొలిక్కి వచ్చారా లేకపోతే అలానే కంటిన్యూ అవుతున్నారా అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే పర్సనల్ అటాకింగ్ కాకుండా వేస్తున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మనకు ఇంత ఇష్యూ అయ్యి ఉండేది కాదు. హైందవి గారు, విజయ్ గారు ఉన్నారా? విజయ్ గారు ప్లీజ్ ఒక్క సెకండ్. విజయ్ గారు, మేము కూడా ఉద్యమం చేసేటోళ్ళమే, యూనివర్సిటీలో ఉద్యమం చేసేటోళ్ళమే. విజయ్ గారు హైందవి గారు ప్లీజ్ డిబేట్ ని ఒకటి. విజయ్ గారు అవునండి, చెప్పడానికి విజయ్ గారు వచ్చిన మీకు చూపించాలి ఐడి కార్డులు, మీకు తెలియకపోతే మాట్లాడాలి. పనికి వాళ్ళ క్వశ్చన్లు ఈ వ్యక్తుల మీద చర్చించుకోవడం కాదు కదా. విజయ్ గారు ఒక్కసారి, హైందవి గారు, విజయ్ గారు ఒక్క నిమిషం. శివకుమార్ గారు మాట్లాడుతూ అంటున్నారు, వినండి ఒక్క సెకండ్. హైందవి గారు, విజయ్ గారు, శివకుమార్ గారు ఒక్కసారి మీరు ఏదైనా చెప్తారేమో, వాయిస్ చెప్తారేమో ఒక్కసారి మీరు. మాట్లాడుతుంటే కూడా గుజరాత్ అదాని మీరు విజయ్ గారు ప్లీజ్. విజయ్ గారు ఒక్క సెకండ్, మీరు ఒక సీనియర్. విజయ్ గారు ఇది పర్సనల్ గా వెళ్ళిపోతుంది. విజయ్ గారు మీరు ఒక్క సెకండ్, మీరు ఆగట్లేదు. విజయ్ గారు ప్లీజ్.
కాళేశ్వరం నిధులు ఎందుకు విజయ్ గారు ప్లీజ్ అండి ఒక్క సెకండ్. కాళేశ్వరానికి నిధులు ఎందుకు మొత్తం ఇవ్వలేదంటే ఏడు మండలాలు హైందవ్ గారు ప్లీజ్, హైందవ్ గారు మీరు ఆన్సర్ ఇవ్వకండి, ఒక్క సెకండ్ మీరు ఆగండి. హైందవ్ గారు ఒక్క సెకండ్ మీరు ఆగండి. హైందవ్ గారు మీరు ఆగండి ఒక్క సెకండ్. విజయ్ గారు మీరు నేను చెప్పిన ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లీజ్ దయచేసి హైందవ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వీటికి సమాధానాలు చెప్పకు. ప్లీజ్ మ్యూట్ చేసేయండి ఇద్దరిని, ఎందుకంటే వాళ్ళిద్దరు వినే పరిస్థితిలో లేరు. ఇద్దరికి చెప్తున్నది అర్థం కావట్లేదు. శివకుమార్ గారు అంటే సమాధానం చెప్పలేక పర్సనల్ అటాకింగ్ వెళ్తున్నారు అనేసి అని విజయ్ గారు అంటున్నారు. నా దగ్గర ఆన్సర్ ఉంది, ఐడెంటిటీ చెప్పడానికి ఏంటని హైందవ్ గారు అంటున్నారు. ప్రస్తుతం ఏంటి తెలంగాణలో ఈ హస్తిన చుట్టూ రాజకీయాలు ఏంటి అసలు? అన్ని డిబేట్లలో ఒక 2.5-3 years నుంచి కూడా నేను కూడా చూడడం జరుగుతుంది, వస్తున్నాడు. తర్వాత ఈవిడ హైందవి గారు కూడా బీజేపీ త్రూ మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి ఫేస్ టు ఫేస్ గా మాట్లాడడం తన కూడా ఒక రకంగా అట్లాగే ఉంటుంది. హైందవి గారు నేను వేరే డిబేట్లలో చూడడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన పర్సనల్ అటాకింగ్ కాకుండా ఈరోజు మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి మీరు ఆ పార్టీ పరంగా మీరు మాట్లాడండి. ఒకవేళ నర్రా విజయ్ కుమార్ గారు ఎవరైతే అనలిస్ట్ గా అనుకుంటే అనలిస్ట్ గా మాట్లాడండి, జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ గా మాట్లాడండి. వన్ సైడెడ్ గా ఒక పార్టీకి ఫేవర్ చేస్తున్నట్టు మీరు కూడా మాట్లాడద్దు. మనం లైవ్ డిబేట్లు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మాట్లాడితే మీ అనుభవం కానీ ఇదంతా కానీ ఎక్కడ అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, గుజరాత్ కి గులాం అయిపోతున్నారు. అసలు ఏపీకి బీహార్కి వచ్చినంత ఇంపార్టెన్స్ తెలంగాణకి ఇవ్వట్లేదు. 10 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఈ గుజరాత్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా గులాం చేయాల్సిన అవసరం ఏంటి అన్న దాని విషయంలోనే హైందవ్ గారు సీరియస్ అయ్యారు. అయితే ఒకటి ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల గుజరాతోళ్ళని మొక్కాల మీద నిలిపిస్తాం తప్ప గుజరాతోళ్ళకి పోయి గులాంగిరి చేసేది కాదు. ఎందుకంటే గతంలో ఒకసారి మీరు వెనక్కి పోతే ఆ ఫోటోలు నిన్న రేవంత్ రెడ్డి గారు లైవ్ గా చూపించడం జరిగింది. ఆయన ఒక మీడియా ప్రెస్ మీట్ లో ఇదే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళతోని గులాంగిరి చేయడం జరిగింది. గల్లీలో కొట్లాడి ఢిల్లీలో పోయి వాళ్ళ కాలు మొక్కడం జరిగింది. ఈ పరిస్థితిలో ఇక్కడ కొట్లాడుతున్న యాక్టింగ్ అక్కడ పోయి ఫ్రెండ్లీ మెయింటైన్ చేయడం జరిగింది గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈ రోజు మీరు ఒక్కసారి ఆ ఫోటోలు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి వంగి నమస్కారం పెడుతుండా, లేకపోతే కేసీఆర్ వంగి నమస్కారం పెట్టిండా, లేకపోతే కేటీఆర్ వంగి నమస్కారం పెట్టిండా అనేది అటు అమిత్ షాతోనైనా ఇటు నరేంద్ర మోదీ గారితోనైనా ఖచ్చితంగా వాళ్ళు వంగి నమస్కారం పెట్టింది తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న పరంగా మర్యాదపూర్వకంగా బుకే ఇచ్చినా షాల్వా కప్పినా ఒక మర్యాదపూర్వకంగా ఉన్నాడు తప్ప ఖచ్చితంగా వంగి నమస్కారం పెట్టాల్సిన ఉంటుంది. ఒక రకంగా ఆ రకంగా ఆలోచిస్తే నరేంద్ర మోదీకైనా ఇటు అమిత్ షాకైనా రేవంత్ రెడ్డి గారు కొంచెం ఇక హైట్ కూడా షార్ట్ ఉంటారు, అప్పటికైనా వంగిన పరిస్థితి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గులాంగిరి చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. రాజ్యాంగబద్ధంగా నిన్ననే మనం 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. రాజ్యాంగ అంటే విజయ్ గారు ఏమంటున్నారంటే ఏపీకి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడిగిన వెంటనే అటు నుంచి నిధులు వస్తున్నాయి, ప్రధానిగా ప్రత్యక్షం అవుతున్నారు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి అది ఉండట్లేదు. నిధులకు సంబంధించి ఇక్కడ ఇంతమంది ఎంపీలు ఉన్నా పట్టించుకోవట్లేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. అనేక అంశాలకు సంబంధించి అదాని విషయానికి సంబంధించి వెనుకుండి కుమ్ముకాస్తుంది ఆయనే. ఇవన్నీ జరుగుతున్నా ఎవరు మాట్లాడుతున్నారు? 28 సార్లు వెళ్ళి రావడానికి బెటాలియన్ తీసుకుపోవడానికి సరిపోతుంది తప్పితే తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది విజయ్ గారి ప్రశ్న. విజయ్ గారికి మొత్తం సబ్జెక్ట్ తెలుసండి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నా నాకు. ఒకటి ఈ రోజు మొత్తానికి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు అనుకుంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పిదమే. డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. అది టు బి ఫ్రాంక్, అది నేను బీజేపీ అని కాదు లేదా బీఆర్ఎస్ అనేది మాట్లాడతలే, నేను ఒక కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గానే మాట్లాడుతున్నా. అదే కాకుండా డిపిఆర్ ప్రెజెంట్ చేయనప్పుడు వాళ్ళు డిపిఆర్ మొత్తము తర్వాత వాళ్ళు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేసిందో దాన్ని అన్నింటినీ సబ్మిట్ చేసినాకనే వాళ్ళు జనరల్గా ఎవరైనా సెంట్రల్ ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా జాతీయ హోదా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు మటుకు డిపిఆర్ సబ్మిట్ చేయనప్పుడు జాతీయ హోదా ఎలా ఇస్తారు? అది విజయ్ కుమార్ గారు మళ్ళీ ఆ ప్రశ్నను ఎందుకు దేవదెత్తున్నారో నాకు తెలియదు. ఒకటి. రెండోది, తర్వాత ఈరోజు అదానీ కానీ లేకపోతే అంబానీ కానీ లేకపోతే విజయ్ మాల్యా కానీ అది మటుకు
బీజేపీ వాళ్ళకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో అదానిని మట్టుకు ఎక్కడైనా మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా నరేంద్ర మోదీ గారు ఎక్కడ పోతే అక్కడ అదానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంటే ఆయన బిజినెస్ అప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది. మరి కేటీఆర్ గారు నా ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు కదా ఇవన్నీ. అంటే మీ రాహుల్ గాంధీ అక్కడ కేంద్రంలో ఫైట్ చేస్తారు, మీరేమి ఇక్కడ అంటగాగుతారు. ఇప్పుడు ఆయన అవినీతి తెలిసింది కాబట్టి మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం ప్రాజెక్ట్ అని చెప్తుంటే ముందు దిగినప్పుడు తెలియదా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారుగా. ఒక ప్రాబ్లం ఏంటంటే మొత్తానికి అదానిని ఏదో ఫారెన్ లో కలవడం జరిగింది. అక్కడ ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెడతా అనుకున్నప్పుడు ఆయన స్కార్పస్ ఫండ్ ప్రకారంగా నేను ఇస్తా అని లెటర్ పంపించాడు, డబ్బులు పంపించలేదు. అది మళ్ళీ నొక్కి చెప్తున్నా నేను. అయితే దానికి వాళ్ళ లెటర్కి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో అదానికి సంబంధించిన దగ్గర ఎక్కడైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయాలని గట్టిగా చెప్పడంతో రాహుల్ గాంధీ గారు చెప్పినందుకు మిగతా వాళ్ళంతా ఏంటంటే తెలంగాణలో మరి అదానితోని రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అనడం జరిగింది. గతంలో వేరే డిబేట్లో కూడా నేను ఇదే చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎక్కడైనా పర్సనల్ ఎంఓయూ ఏమైనా చేసుకుంటే దాని మీద ఎవరైనా చెక్ ఇచ్చారు 2-3 నెలలు పెట్టుకున్నాము అనేసి అంటే దాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. మీకు అవసరం లేనప్పుడు మీ దగ్గర ఆ చెక్ను అన్ని రోజులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, మేము చెక్ను కూడా డిపాజిట్ చేయలేదని చూపించాల్సిన అవసరం ఏముంది, ఏ మెసేజ్ కన్వే చేస్తున్నాం అనేసి కేటీఆర్ అడిగారుగా. లేదండి, వాళ్ళు లెటర్ పంపించిండ్రు. ఆ లెటర్ కి మళ్ళీ తిరుగు లెటర్ ఏంటంటే నీ డబ్బులు మాకు అవసరం లేదు, రాష్ట్రంలో దేశంలో నీ మీద అప్రతిష్ట ఉంది కాబట్టి మేము తీసుకోమని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి లెటర్ రాసి పంపించినామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంతో సహా కూర్చొని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇష్యూ అయిన వెంటనే ఇమీడియట్ గా మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు ఢిల్లీ వెళ్లారు. అసలు ఏంటి మెయిన్ ఎజెండా ఏంటి? నిన్న ఢిల్లీకి పోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ వైస్ ప్రెసిడెంట్ గారి కూతురుది వివాహము. ఆ వివాహంకి ఆయన గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఉన్న సత్సంబంధాలతో అందరికీ వ్యక్తిగతంగా ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ ఎంపీలు పాత ఎంపీలు అందరికీ కూడా ఒక ఇన్విటేషన్ పంపించారు. కాబట్టి ఆ ఇన్విటేషన్ ప్రకారమే ఢిల్లీ పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కూడా మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, నేను ఈడ మంత్రివర్గం గురించి మాట్లాడతలేను, లేకపోతే హైకమాండ్ కూడా కలుస్తలేను. ఒక ప్రియాంక గాంధీని కలవడానికి కారణం ఏంటంటే మొన్న వైనాడులో ఆమె ఎంపీగా ఎలక్ట్ అయింది కాబట్టి మా భారీ మెజారిటీతోని ఆమెకు ఒక్కటి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. దాంతో పాటు రేపు తెలంగాణకు రావాల్సిన నిధులలో మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడము, దాని తర్వాత మిగతా ఒక మంత్రిని కలవడం అనేది రకంగానే ముఖ్యమంత్రి గారు స్వయాన నిన్ననే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ప్రతిపక్షాలు ఏంటంటే ప్రతిపక్షాలు అంటే ఎస్పెషల్లీ కేటీఆర్ ఒక్కడే ఇది మరి ఓవర్గా దీన్ని రచ్చ చేయడం జరుగుతుంది. ఆయన ఇప్పుడు సరే నన్ను మీరు జైల్లో పెడతారా, పెట్టండి, నేను జైలు పోతా, నేను మొత్తానికి అక్కడ యోగా చేసుకుంటా, మళ్ళీ ఫిట్ అవుతా, మళ్ళీ వచ్చి ప్రజలలో పోతా, నేను కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి మాట్లాడితే నన్ను జైల్లో పెట్టిరని చెప్తా అని అబద్ధపు మాటలు ఈ రోజు ప్రజలకు చెప్పడం. సరే, స్ట్రైట్ క్వశ్చన్, కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు లగ్జరీ ఇన్సిడెంట్ సంబంధించి? ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటే ఏదైతే 55 క్రోస్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఈ కార్ రేస్ లో అదొకటి, తర్వాత మన లగ్చర్లలో ఏదైతే బ్యాక్ లో ఉండి మొత్తం చేసిందాం దాని మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దాని మీద ఖచ్చితంగా ఈ రెండింటి మీద ఒకటి ఏంటంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏది ఈ కార్ రేస్ కింద ఏదైతే గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చారు, గవర్నర్ ఏం చేశారు హైకోర్టుకి పంపించి దాన్ని ఏమైనా క్లారిటీ ఉంది లేకపోతే ఏమైనా ఎంక్వైరీకి ఏమైనా హైందవ్ గారు మాట్లాడుతున్నారు. హైందవ్ గారు మాట్లాడారు. హైందవ్ గారు, విజయ్ గారు కొంచెం సబ్జెక్టే మాట్లాడి, డోంట్ గో పర్సనలీ, రైట్? డెఫినెట్లీ అండి, మేము గౌరవిస్తాం. ఎందుకంటే సాటి అంటే పక్కన ఉన్నటువంటి ప్యానలిస్టులు ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలుసుకోవడం అనేది సహజంగా అవసరం ఉంటది కాబట్టి నేను అడిగాను అంతే. అంతకు ముందుకు మా డిబేట్ చాలా బాగా జరిగింది, యాంకర్ గారు కూడా చూసారు ఇందాక. సో ఏదైనా ఉంటే సబ్జెక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇందాక సోదరుడు అడిగారు కదా, విజయ్ గారు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్కి ఎందుకోసం అని చెప్పేసి మీరు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి ఎందుకోసం జాతీయ హోదాలు ఇవ్వలేదు అని అంటే మీరు డిపిఆర్ సమర్పించలేదు, ఇవ్వలేదు. అక్కడ మీరు డిపిఆర్ ఇవ్వలేదు, అసలు పర్మిషన్స్ ఎక్కడ ఉన్నాయి మీకు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలోకి వస్తే ఇంకా కొన్ని ప్రాంతాలలో ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదండి. ఉద్దన్నపూర్ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి కూడా నష్టపరిహారం రాలేదు అక్కడ. ఆ విషయం పైన మా స్థానిక నాయకులు గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు అక్కడ. అదే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి అందులో. కాబట్టి ఏదైనా కూడా జాతీయ హోదా అనగానే అదే మన చాక్లెటా బిస్కెటా తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా మీ చేతిలో పెట్టేసి తినేసేయండి అని చెప్పాను దానికి. ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం యొక్క నిధులు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్రాల యొక్క పరిమితులను బట్టి ఉంటాయి, రాష్ట్రాల యొక్క
వాళ్ళ రిక్వెస్ట్ అని బట్టి కూడా ఉంటాయి కొన్నిసార్లు. ఇచ్చేటటువంటి నిధుల కంటే అదనపు నిధులు రావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వీళ్ళు ప్రతిపాదనలు పంపిస్తే వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బడ్జెట్ విషయంలో బడ్జెట్ పెట్టేటప్పుడు కానీ తర్వాత కానీ వాటికి అదనంగా ఇవ్వడానికి అని చెప్పేసి పరిశీలిస్తారు. కానీ ఊరికేనే తీసుకొచ్చి మేము ఇంత కడుతున్నాం కాబట్టి మాకు ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి మాకు ఎక్కువ ఇచ్చేసేయాలి అని అంటే మనం రాష్ట్రాల యొక్క మన యొక్క విస్తీర్ణాలను బట్టి ఉంటుంది, అందులో జనసాంద్రతను బట్టి ఉంటుంది, లేకపోతే కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది మనము. అంతే తప్ప ప్రతి విషయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది కాబట్టి మొత్తం నిధులని మాకే వచ్చేసేయాలి అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. ప్రత్యేక రాష్ట్రం అయింది కాబట్టి ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి మనకు ఎన్ని రకాల నిధులు రావాలో అన్ని రకాలుగా నిధులు వస్తున్నాయి. ఎందుకంటే కేంద్రం ఏ రోజు కూడా ఏ రాష్ట్రం పైన వివక్షత చూపించదు. గుజరాత్ గులాములం అని మాట్లాడేటటువంటి వీళ్ళు ఇవాళ నేను అడుగుతున్నానండి, గుజరాత్ గులాములు ఎందుకైతామంటే మేము మా పార్టీ స్థాపించింది ఎవరు, అసలు మా పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎక్కడి నుంచి వచ్చిన వారండి? ఆయన బెంగాల్ వ్యక్తి కాదా? లేకపోతే ఇవాళ పాలిస్తున్నటువంటి మా యొక్క జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఎవరండి? హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? కేవలం ప్రధాని గుజరాత్ అయినంత మాత్రం గుజరాత్ గులాములం అయిపోతామా? మా పార్టీకి మా పార్టీ అధ్యక్షుడు అనే వారు ముఖ్యం. ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వ్యక్తి, ఆయన కూడా మా పార్టీకి వస్తే మా పార్టీ కార్యక్రమాలకు వస్తే ఖచ్చితంగా ఒక కార్యకర్తగానే ఉంటాడు తప్ప మేము గుజరాత్ గులాములం కాదు. ఇంకొకసారి మాట మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. జర్నలిస్ట్ అయినా సరే, అవి ఎవరైనా సరే, వేరే పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, కానీ ఒక్కొక్కరికి మాత్రం మంచి ఉండదని చెప్తున్నాం. ఎందుకోసం గుజరాత్ గులాములం అవుతాం మేము? ఏ విషయంలో అవుతాం గుజరాత్ గులాములం? అదాని అనే వ్యక్తి ఒక కార్పొరేటర్ వ్యక్తి. ఎవరు తీసుకొచ్చారు అదాని? అదానికి ఏమైనా ఈ 10 ఏళ్లలో ఆస్తులు పెరిగినాయా? అదానికి ఈ 10 ఏళ్లలోనే పెరిగినాయా? అసలు కాంగ్రెస్ కాదా తీసుకొచ్చింది వాళ్ళని? మరి అదాని అసలు కార్పొరేటర్స్ అందరూ కూడా ఇవాళ అదాని మోదాని అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మీరు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండదా అండి? ఆలోచించరా అండి? మాట్లాడే ఉందా? ఆయన అసలు ఎప్పుడు ఆయన వ్యాపారం స్టార్ట్ అయింది? అప్పటి నుంచి కూడా మోదీ హెల్ప్ చేస్తున్నారా? మరి నాకు ప్రధానమంత్రిగా కేవలం మోదీ గారు ఉన్నారు కాబట్టి ఏదో 4 బండలు నచ్చినేయాలా, మా మీద బురద వేసేయాలి అంతే తప్ప వేరే ఇంకో విషయం గురించి అని చెప్పేసి లేనేలేదు ఇక్కడ. ఒకవేళ నిజంగా అదాని అనే వ్యక్తి పైన మాకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఆ వ్యక్తితోన పార్టీ నిజంగా అతడు చట్టపరంగా చర్యలు తీసుకుంటే 100% భారత గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా శిక్ష పడేటట్లు చేస్తారు వాళ్ళు. శివకుమార్ గారు మాట్లాడుతున్నా. శివకుమార్ గారు మీరు నిజంగా కూడా బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడి ఓకే, అంత మటుకు రైట్. బట్ ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్కి కానీ ఎక్కువ నిధులు ఇస్తున్నారని చెప్పి ఇంతకుముందు విజయ్ గారు అడిగినంటే నేను కూడా అడుగుతున్నాను, ఎందుకు ఇస్తున్నారండి? హైందవ్ గారు విజయ్ గారు అడిగిన క్వశ్చనే ఇప్పుడు శివ గారు కూడా అదే అడుగుతున్నారు. ఏంటంటే నిధులు ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు దాని గురించి మీరు పార్లమెంట్ లో ఉన్నటువంటి సెషన్లలో అడగొచ్చండి మీరు ఖచ్చితంగా దీనిపైన. మీరు ఎందుకోసం అని అంటే ఈ నిధుల విషయంలో నేను ఖచ్చితంగా ఇంతే ఇస్తారు ఇదే ఇస్తారు అని చెప్పేసి నేను చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వను నేను, ఎందుకంటే నేను ఒక పార్టీ కార్యకర్తను మాత్రమే. కాబట్టి మీరు ఏదైనా విషయం ఉంటే, మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే వీటిపైన బడ్జెట్ విషయంలో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు అని అనిపించినప్పుడు మీకు 0 సెక్షన్ ఉంటుంది, లేకపోతే పార్లమెంట్ లో మీరు అడగొచ్చు, లేదంటే మీరు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు రేజ్ చేయొచ్చు అక్కడ రిప్రజెంటేషన్ విషయంలో. కానీ అలా అని చెప్పేసి పక్క రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఎందుకు ఇస్తున్నారు, మాకే ఎందుకు తక్కువ నిధులు ఇస్తున్నారు అన్న దాని గురించి మీ యొక్క 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మరి పార్లమెంట్ లో? మీ 8 మంది ఎంపీలకు కూడా బాధ్యత ఉంటది కదా. మరి 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేయండి ముందు, మీ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలను. విజయ్ గారు ఏదో మాట్లాడుతున్నారు. విజయ్ గారు మీరు క్వశ్చన్ చేయాలి మీరు ఖచ్చితంగా. అంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మా మీద కదండి బాధ్యత, మీకు కూడా ఉంది కదా. ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు మీ దగ్గర కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగండి. మీరు వెళ్ళి ముందు అధికారంలో మీరున్నారు ఇక్కడ తెలంగాణలో. ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకు క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓకే విజయ్ గారు చెప్పండి.
చాలా విషయాలు ఒకటి మనం అంటే సబ్జెక్ట్ పరంగా వెళ్దాము, ఎందుకంటే మనం మీరు ఒక అంశానికి సంబంధించి ప్రజలకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, మీకు తెలిసిన విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు కాబట్టి కొంచెం అంటే సబ్జెక్ట్లోకి వెళ్ళి దాని పరంగా మీరు అడగాలనుకుంటే క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. అది సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలియంది కాదు, ఈవెన్ శివకుమార్ గారు కూడా అదే అన్నారు. కాబట్టి మరి డిపిఆర్ సమర్పించలేదు, అప్పుడు గతంలో చేసిన అన్నిటికి సంబంధించి ఇప్పుడు ఏంటిది తెలంగాణ శిక్ష అనుభవిస్తుంది అన్నట్టుగా హైందవి గారు క్లియర్ కట్గా చెప్తున్నారు. మీ సమాధానం? డిపిఆర్ ఇవ్వండి, జలసంఘం అనుమతి ఎట్లిచ్చింది, జలశక్తి శాఖ ఎట్లా అనుమతి వచ్చింది, సిడబ్ల్యూసి ఎట్లిచ్చింది, మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే అప్పులు ఎట్లిచ్చినాయి. డిపిఆర్ లేదే ఇవన్నీ ఇస్తాయా? అప్పులు పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 80,000 కోట్ల అప్పులు ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది మరి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపిఆర్ లేని, పర్మిషన్ లేని, ఇవన్నీ పర్మిషన్లన్నీ వస్తే కాళేశ్వరం కట్టేసిరా. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ అనుమతి కూడా కేంద్రమే ఇచ్చింది. కేంద్రమే ఇన్ని అనుమతులు ఇచ్చినాక తర్వాత డిపిఆర్ లేని ఇవన్నీ అనుమతులు వస్తాయా? ఇంకా నీకు పోలవరానికి తెలుసా అండి? పోలవరానికి ఇంకా రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పెడుతున్న బిల్లులో అప్పుడు డిపిఆర్ఏ లేదు. పోలవరం నోటి మాటగా ముందు అనౌన్స్ చేసేసారు, తర్వాత డిపిఆర్ తీసుకున్నారు, తర్వాత డబ్బులన్నీ ఇచ్చేసినారు. డిపిఆర్ లేదే అట్లే ఆంధ్రప్రదేశ్ కి ఎట్లా ఇచ్చారు? డిపిఆర్ లేదు. ఒక్క నిమిషం, పాలమూరు రంగారెడ్డికి మేము జాతీయ హోదా ఇస్తాము అని చెప్పి ప్రధానమంత్రి గారు మీటింగ్ లో అనౌన్స్ చేసిపోతారు. డిపిఆర్ లేదే అనౌన్స్ ఎట్లా చేస్తారు? ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఇవ్వాలి కదా. ఇప్పుడు అనుమతులు ఎట్లా ఇస్తారండి? మొత్తం కేంద్ర ప్రభుత్వం ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే అన్ని అనుమతులు అటవీ శాఖ కానించి, సిడబ్ల్యూసి కానించి, కేంద్ర జలశక్తి కానించి అనేక అనుమతులు దాదాపు ఇవన్నీ వస్తే మరి అప్పుడు ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ గారు ఎందుకు ఢిల్లీ వెళ్ళి మాట్లాడలేదన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కదా. మరి అందుకేనా ఒకవేళ వీళ్ళు ఎన్ని ఉన్నారు, కేసీఆర్ మాట్లాడినందుకే మేము ఇయ్యలేదు అంతే. ఒకవేళ కేసీఆర్ అడగలేదు, కేసీఆర్ అడిగిండు యాక్చువల్ గా సీఎం గా పోయినప్పుడు అడిగారు, ఎన్నోసార్లు డిమాండ్ పెట్టిరు, కాసేపటి కేసీఆర్ గారు అడగలేదు అనుకుందాం. అడగకపోతే ఇక మాకు ఇది తెలంగాణ భారతదేశం లేదు, తెలంగాణలో ఏది లేదు, మా తెలంగాణ నుంచి డబ్బులు కేంద్రానికి వస్తే లేవు అని తెలంగాణ నిర్లక్ష్యం చేయడమేనా? మరి ప్రధానమంత్రి వచ్చి అనిపోయింది కదా పాలమూరు రంగారెడ్డికి ఇస్తాము అని. భూసేకరణ డబ్బులు ఇవ్వండి, మరి భూసేకరణకి ఇవ్వండి, డబ్బులు ఇచ్చి చేయొచ్చు కదా పాలమూరు రంగారెడ్డికి. ఇంకా దాదాపు 70-80% అయింది, దాన్ని రియంబర్స్ చేయండి డబ్బులు. అక్కడ ఇంకా పోలవరం తెలుసానండి కూలిపోయిందండి, అది జాతీయ ప్రాజెక్ట్ అని కేంద్రమే కట్టిస్తుంది. ఇన్ని విషయాలు చెప్తున్నారు, ఒక వాదన అంటే ఎంత విమర్శలు చేస్తున్నా వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఇప్పుడు కేటీఆర్ ని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయబోతున్న నేపథ్యంలో మంతనాలు చేయడానికి ఆయన హస్తిన వెళ్లారు అన్న వాదాన్ని కాంగ్రెస్ బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఓన్లీ పై మాటలకు మాత్రమే ఈ దెప్పి పొడుపుళ్ళు, ఈ విమర్శలు తప్పితే వెనకాల జరిగేదంతా జరుగుతుంది అనేసి అని అంటున్నారు. దీనికి మీ ఆన్సర్ ఆ తర్వాత హైందవ్ గారి దగ్గర తీసుకుంటాను. నేనైతే ఈ రాష్ట్రంలో 3 పార్టీలు రియల్ ఫైటే చేస్తున్నాయని నేను అంటాండి. ఓకే, ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటున్నారేమో, ఒక పార్టీ కానీ 3 పార్టీలు ఫైట్ చేస్తున్నాయి. మన ఎలక్షన్ లో కూడా వేరుగానే చేసినాయి, ఫైట్ కూడా వేరుగా 3 పార్టీలు వేరుగానే. వాళ్ళు ఒక రాజకీయం కోసం బీజేపీ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ బీజేపీ మీద, బీఆర్ఎస్ ఇంకో వీళ్ళ మీద చేస్తున్నటువంటిది తప్ప 3 పార్టీలు రియల్ ఫైటే చేస్తున్నాయి, రియల్ ఫైటే అవుతుంది తెలంగాణ. వీళ్ళు ఏంటంటే నిధులు ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నేషనల్ లో 15వ సంవత్సరం, ఇది 3 టర్మ్ అంటే 15 సంవత్సరాలు కేంద్రంలో అధికారం వచ్చి బీజేపీ కేంద్రం ఇన్నేళ్లు అధికారంలో ఉన్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ కి ఏమో ఆడ ఎంపీలు తక్కువ, వాళ్ళకి ఆదరణ తక్కువ, పార్టీ పరంగా రాజకీయంగా చూసుకున్నా ఎంతసేపు వాళ్ళు డిపెండెన్సీ, చంద్రబాబు డిపెండెన్సీ, పవన్ కళ్యాణ్ మీద డిపెండ్. ఇక్కడ 8 ఎంపీలు ఉన్నాయి, అంతకుముందు మేమే వస్తాం అనుకున్న వాళ్ళు ఇంకెక్కువ చేయాలి కదా ఇక్కడ తెలంగాణకు. ఆడ రూపాయి ఇస్తే రూపాయి పావులు ఇవ్వాలి, ఆడ రూపాయి పావుల కంటే 5 పైసలు ఎవరికైనా తెలంగాణ వాళ్ళందరికి అదే వస్తుంది కదా. షూర్ అండి.
యాక్చువల్ గా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా మనకు గతంలో మోటార్స్ మునిగిపోయినాయి, తర్వాత మేడిగడ్డ పిల్లర్స్ మునిగిపోయినాయి, మరి ఆల్మోస్ట్ కోల్పోయే స్టేజ్ కి కాళేశ్వరం వచ్చిన తర్వాతనే కదండి మనం కాళేశ్వరం పైన స్కామ్ జరిగింది కాబట్టి దీనిపైన ఎంక్వైరీ వేయాలి, అదే విధంగా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ అన్నది. మరి ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ చాలానైతే జాతీయ హోదా తీసుకొచ్చుకోండి, ఇబ్బంది లేదు, జాతీయ హోదా కోసం కేంద్రానికి అప్లై చేసుకోండి. ఓకే, రాబోయే రోజుల్లో బీజేపీ తరపున తెలంగాణలో ఎలాంటి ఫైట్ ఉండబోతుందా చెప్పేసి. మా జిల్లా మొత్తం ఎడారి అయిపోయింది, సగం జిల్లా మొత్తం కూడా ఇప్పుడు కాలువలు రాలేదు మా ఏరియాకి. మరి అట్లా అంటే మరి మేము ఏం చేయాలి, మరి మేము ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి, మరి మేము కూడా మా ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ ఏం చేసిందంటే దేనికి అనేది 3 పార్టీలకు సంబంధించి మీ ఉద్దేశం ఏంటనేది కంక్లూజన్ ఇచ్చేసేయండి. ఒకటండి, ఆల్రెడీ ఖమ్మం గురించి మాట్లాడితే ఖమ్మం ఫ్లడ్స్ కి కాంగ్రెస్ పార్టీ లేదు గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ అసలు ప్రోటోకాల్ పాటించలేదు, లేకపోతే ప్రధానమంత్రి కానీ లేకపోతే కన్సర్న్ మంత్రి దగ్గర పోలేదు అనేది రకంగా గతంలో చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కలిసి తోడుగా వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రిని ఫ్లడ్స్కి తీసుకొచ్చి అక్కడంతా ఖమ్మం అంతా చూపించిన తర్వాత కూడా 10 CR అడిగితే వాళ్ళు 4.10 CR మన దగ్గర తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అదే మొత్తానికి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి కానీ 2,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆడ వివక్ష చూపిస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు బీహార్కి లేకపోతే ఏపీకి ఎక్కియడానికి కారణం ఏంటంటే ఒకవేళ బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు కూడా ఆయనకి సపోర్ట్ విరమిస్తే ఈరోజు మొత్తానికి సెంట్రల్ అధికారం కూడా కూలిపోతుంది అనే రకంగానే అక్కడ ఫేవర్ చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా. రెండోది ఏంటంటే ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్లస్ బీజేపీ రెండు కూడా ఒకటే గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాం అంటే మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్ లో కేటీఆర్ పెట్టిన ఫ్లెక్స్లు ఆడ ఎలక్షన్ లో ప్రత్యక్షమైనాయి. అంటే ఇండైరెక్ట్ గా టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు కూడా ఒకటే. ఆల్రెడీ ఇదైతే ఈ కార్ రేస్ లో గవర్నర్ గారి దగ్గర ఫైల్ ఉంది ఆల్రెడీ. ఇమీడియట్ గా గవర్నర్ క్లియరెన్స్ ఇస్తే కేటీఆర్ ముందు లోపల పోతాడు. అక్కడ కూడా వాళ్ళు ఇండైరెక్ట్ ఆపిన అనే రకంగానే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ హైందవ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఏది ఏమైనా ఎవరి వాదన అలా ఉంది. మరి హస్తిన రాజకీయాలు రేపు ఏ మలుపు తిరగబోతున్నాయి, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు రాబోతున్న తరుణంలో, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న కార్నర్లో వాళ్ళు వెళ్తున్నారు. రాష్ట్రానికి మంచి చేసేందుకే ఖచ్చితంగా నిధులకు సంబంధించి జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి ఆ బాధ్యతగా మేము వెళ్ళామనేసి అంటున్నారు. అటు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి కేంద్రం పట్టించుకోవట్లేదు, మా తరపున కూడా విజ్ఞాపన ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి మేము వెళ్తున్నాం అనేసి అని చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఏం చెప్పినా రాబోయే రోజుల్లో అయితే ఎవరిది ఏంటి అన్నది తెర మీద మనం చూస్తామో అది కనిపిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.